హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. టీఎస్ పాలిసెట్ 2024కి సంబంధించి కౌన్సిలింగ్ ఆన్లైన్లో ఫీజు పేమెంట్ ప్రాసెసింగ్ ఫీ ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలి, అలాగే స్లాట్ బుకింగ్ ఆన్లైన్లో ఎలా కంప్లీట్ చేసుకోవాలి, డీటెయిల్గా కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ ఒక క్యాండిడేట్ అయితే చేసి చూపిస్తాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీరు కూడా కంప్లీట్ చేసేసుకోండి. అండ్ డీటెయిల్గా వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. తెలంగాణ పాలిసెట్కి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా వెంటనే షేర్ చేస్తూ ఉంటాను. అయితే మనకి ఆల్రెడీ తెలిసిందే టీజీ పాలిసెట్ 2024కి సంబంధించి ఆల్రెడీ మనకి కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోయింది. అయితే మనకి మెయిన్ మీరు డేట్స్ కానీ చెక్ చేసుకున్నట్టయితే ఆన్లైన్ ప్రాసెసింగ్ ఫీ అలాగే స్లాట్ బుక్ చేసుకోవడానికి హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళడానికి మనకి 20 నుంచి 24వ తారీఖు వరకు టైం ఉంది. ఆల్రెడీ మనకి స్టార్ట్ అయిపోయింది కాబట్టి తొందరగా ఫీజు పేమెంట్ చేసుకొని స్లాట్ బుక్ చేసుకోండి. అగైన్ ఆ డేట్స్లో మీకు ఉండకపోవచ్చు. ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 22 నుంచి 25లో మీరు బుక్ చేసుకున్న స్లాట్లో మీరు వెళ్ళి వెరిఫికేషన్ చేసుకుంటారు. ఇంకా ఆప్షన్స్ అనేది మీరు 22 నుంచి 27 వరకు మీరు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఇంకా ఆప్షన్స్ ఫ్రీజ్ అని 27th అండ్ సీట్ అలాట్మెంట్ ఆన్ ఆర్ బిఫోర్ ఈ మంత్ 30th రిలీజ్ చేస్తామని చెప్పారు. ఇంకా ఇది మనకి ఫస్ట్ ఫేజ్కి సంబంధించి. అయితే మనకి డైరెక్ట్గా వెబ్సైట్లో ఏ విధంగా ఫీజు పేమెంట్ చేయాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అఫీషియల్ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా, ముందుగా ప్రాసెసింగ్ ఫీ స్లాట్ బుక్ చేసుకుంటారు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ పైన పే ప్రాసెసింగ్ ఫీ ఏదైతే ఉందో దీన్ని క్లిక్ చేసుకుంటారు. దీన్ని క్లిక్ చేసుకునే వెంటనే ఇక్కడ మనకి గమనించవచ్చు, మనకి 600 రూపీస్ ఓసీబీసీ వాళ్ళకి ఉంటుంది, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 300 రూపీస్ ఉంటుంది. పేమెంట్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ మీరు పేమెంట్ చేయొచ్చు. అయితే ఏ విధంగా పేమెంట్ చేయాలనుకుంటే ఇక్కడ మీకు లాగిన్ ఏదైతే ఆప్షన్ ఉందో ఇక్కడ మీ యొక్క హాల్ టికెట్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చా ఎంటర్ చేసుకొని ఇక్కడ మనకి బ్లూ కలర్ ఏదైతే పే ఫీ ఆన్లైన్ ఉందో దీన్ని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అవుతుంది. ఇక్కడ మీకు చూసుకోవచ్చు, ఒక క్యాండిడేట్ చూపిస్తాను. పే ఫీ ఆన్లైన్ కొట్టగానే నెక్స్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీ 10th క్లాస్ హాల్ టికెట్ ఇవన్నీ కూడా మీకు చూపిస్తాయి అన్నమాట, మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా. నెక్స్ట్ ఇక్కడ స్పెషల్ కేటగిరీ ఏమైనా ఉందా లేదా అని చూపిస్తుంది. ఒకవేళ మీరు ఏమైనా మీరు అంటే అప్లై చేసుకున్నప్పుడు ఎస్ పెట్టుకుంటే ఇక్కడ మీకు చూపిస్తుంది. ఓకేనా, కింద చూసుకోవచ్చు ఎంటర్ మీ సేవ డీటెయిల్స్ ఫర్ ద ఫాలోయింగ్ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అడుగుతుంది, సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ ఆధార్ కార్డ్ నెంబర్ అడుగుతుంది, ఆధార్ కార్డ్ నెంబర్, మొబైల్ నెంబర్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబరు, ఈడియాబిఎస్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇవన్నీ ప్రొవైడ్ చేసేసుకొని ఇక్కడ మనకి డూ యూ బిలాంగ్స్ టు ఇక్కడ మనకి ఆర్ఫన్ సంబంధించి అంటే ఆర్ఫన్ వాళ్ళమంట, మీకు అవసరమైతే లేదు నో పెట్టేసుకోండి. అండ్ మనకి ఇఫ్ యూ చూస్ ఆర్ఫన్ కేటగిరీ ఏమైనా ఇది నాట్ అప్లికేబుల్ అని పెట్టేసుకొని ఇక్కడ డూ యూ రెసిడ్ కూలీ కుతిబ్ సబ్ అండర్ డెవలప్మెంట్ ఏరియా ఇది మీరు చెక్ చేసుకొని ఎస్ అను అనేది పెట్టేసుకొని అన్నీ ఓకే అనుకుంటే మీరు డైరెక్ట్గా ఇక్కడ ఒక డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది, అన్నీ చెక్ చేసుకొని ఇక్కడ డిక్లరేషన్ ఫామ్ ఏదైతే ఉంటుందో దీన్ని మీరు టిక్ మార్క్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు టిక్ మార్క్ పెట్టుకొని కిందన సబ్మిట్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో అది మీరు సబ్మిట్ చేసిన వెంటనే నెక్స్ట్ మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే అయిపోతుంది. సో ఒకసారి మీకు చూపిస్తాను అది మీకు ఏ విధంగా ఉంటుందో ఫీజు పేమెంట్ అయితే సంబంధించి. నెక్స్ట్ మీకు ఇక ఇక్కడ మీ స్క్రీన్ మీద చూసుకోవచ్చు, డైరెక్ట్గా ఈ విధంగా మీకు ఇక్కడ పేమెంట్ సబ్మిట్ మీద క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ మీకు ప్రాసెసింగ్ ఫీకి వెళ్తుంది. ప్రాసెస్ మీ యొక్క హాల్ టికెట్ ర్యాంక్ కార్డు మళ్ళీ చూపిస్తుంది. ఇక్కడ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, వ్యాలెట్ నుంచి చేసుకోవచ్చు, ఆన్లైన్ నుంచి చేసుకోవచ్చు. ఆన్లైన్ నుంచి చేసుకోవాలనుకుంటే బిల్ డిస్క్ ఆన్లైన్ పే ఫీ ఆన్లైన్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇది ఇక్కడ మనకి కనబడుతుంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఒక కన్ఫర్మేషన్ ఒక మెసేజ్ వస్తుంది. మెసేజ్ వచ్చిన తర్వాత ఓకే క్లిక్ చేసుకొని నెక్స్ట్ పేమెంట్ గేట్వేకి వెళ్తుంది. పేమెంట్ కంప్లీట్ చేసేసుకోండి, మేక్ పేమెంట్ అని చెప్పేసి. నెక్స్ట్ మీకు ఈ విధంగా పేమెంట్ అయిపోయిన వెంటనే మీ ట్రాన్సాక్షన్ సక్సెస్ అయిపోయింది, మీ స్లాట్ బుక్ చేసుకోండి అని అయితే మీకు ఈ విధంగా ఒక స్లాట్ బుకింగ్లో ఒక పాపప్ మెసేజ్ వస్తుంది. ఇక్కడ ప్రొసీడ్ టు స్లాట్ బుకింగ్ అంటే డైరెక్ట్గా వెళ్తుంది, లేదా మీరు బ్యాక్ వెళ్ళి కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు వెనక్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ప్రాసెసింగ్ ఫీ అనేది అయ్యిందా లేదని వెరిఫై పేమెంట్ స్టేటస్ నుంచి కూడా పేమెంట్ చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ పేమెంట్ కానీ మధ్యలో స్ట్రక్ అయినా ఏమైనా చేసినా కూడా మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసుకొని చెక్ చేసుకోండి. నెక్స్ట్ మీరు స్లాట్ బుకింగ్ ఏ విధంగా చేసుకోవాలి, ఇక్కడ మనకి వెబ్సైట్లో స్లాట్ బుకింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ అగైన్ మీ యొక్క హాల్ టికెట్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చా ఎంటర్ చేసుకొని సో అవైలబుల్ స్లాట్స్, సో మీకు కావాల్సిన స్లాట్స్ ఏవైతే ఉన్నాయో స్లాట్స్ మేము క్లిక్ చేస్తే నెక్స్ట్ మీకు ఈ విధంగా చూసారా ఈ విధంగా ఇంటర్ఫేస్ అవుతుంది. నేను ఒక క్యాండిడేట్ చూపిస్తున్నా. ఇక్కడ కేటగిరీ ఆఫ్ ద స్టూడెంట్ దగ్గర ఆల్ పెట్టేసుకుంటే మీకు మొత్తం అన్ని హెల్ప్ లైన్ సెంటర్స్. ఇప్పుడు సెలెక్ట్ హెల్ప్ లైన్ సెంటర్, ఒకవేళ మీరు ఎన్సీసీ అనుకోండి, సిఏపీ అనుకోండి, సిఏపీలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్ చూపిస్తుంది.
ఎన్సీసీ అనుకోండి, ఎన్సీసీ యొక్క హెల్ప్ లైన్ సెంటర్ చూపిస్తుంది. ఒకవేళ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అనుకోండి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్‌కి సంబంధించి హెల్ప్ లైన్ సెంటర్ చూపిస్తుంది. ఒకవేళ ఆల్ పెట్టేసుకున్నారనుకోండి, మొత్తం మనకి తెలంగాణలో ఏవైతే పాలిటెక్నిక్స్ మనకి ఈ యొక్క హెల్ప్ లైన్ సెంటర్స్ యాడ్ చేశారో గవర్నమెంట్ పాలిటెక్నిక్స్ అన్నీ ఇంటర్ఫేస్ అవుతాయి. ఇక్కడ చూసుకోవచ్చు చాలా మటుకు కాలేజెస్ అయితే ఉన్నాయి. మీకు ఏ కాలేజ్ పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ కాలేజ్‌ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూసుకోవచ్చు. మనకి స్లాట్ ఇక్కడ మనకి గ్రీన్ కలర్‌లో ఏవైతే ఉన్నాయో జస్ట్ మీరు మొబైల్‌లో ఏవైతే టికెట్స్ బుక్ చేస్తారో సేమ్ అదే ప్రాసెస్ అన్నమాట. గ్రీన్ కలర్‌లో ఏవైతే ఉన్నాయో ఈ గ్రీన్ కలర్‌లో అంటే మనకి వేకెన్సీ ఉన్నట్టు. దీని మీద ట్యాప్ చేసుకుంటే మనకి స్లైడ్స్ ఇక్కడ మనకి ఆల్రెడీ ఈ రెడ్ కలర్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ స్లాట్స్ కంప్లీట్ అయిపోయాయి. అంటే ఆల్రెడీ ఎవరో ఫీజ్ పేమెంట్ చేసి ఫుల్ చేసుకున్నారు. ఇక్కడ మనకి గ్రీన్ కలర్ ఇక్కడ మనకి రెడ్ కలర్ కాకుండా నార్మల్‌గా ఏదైతే ఉందో దీన్ని ట్యాప్ చేసుకుంటే నెక్స్ట్ మనకి ఈ విధంగా ఈ పలానా కాలేజ్‌లో మీరు హెల్ప్ లైన్ సెంటర్ పెట్టుకుంటున్నారు. పలానా డేట్‌లో పలానా టైం మీరు వెరిఫికేషన్ వెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా అనేది అడుగుతుంది. మీకు ఓకే అనుకుంటే యెస్ క్లిక్ చేసిన వెంటనే మీకు స్లాట్ బుక్ అయిపోతుంది. లేదు నేను ఇంకా కాలేజెస్ చెక్ చేయాలనుకుంటే కాలేజెస్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు. నేను కొన్ని స్లాట్స్ ఏమైనా ఉన్నాయా అని చెక్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు. గ్రీన్ కలర్‌లో ఉండేవి. నాకు చాలా కాలేజెస్ చూపిస్తున్నాయి. ఈ కాలేజెస్ అన్నీ కూడా నేను మాన్యుయల్‌గా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు. రెడ్ కలర్ ఆల్రెడీ చాలా మటుకు ఫిల్ అయిపోయాయి కాబట్టి స్లాట్స్ అనేవి తక్కువ ఉన్నాయి కాబట్టి మీరు మాక్సిమం తొందరగా ఇంకా ఫీజ్ పేమెంట్ చేయలేని వాళ్ళు తొందరగా ఫీజ్ పేమెంట్ చేయండి. లాస్ట్ వరకు వెయిట్ చేయొద్దు. ఓకేనా? ఇది క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంకా చూసుకోవచ్చు. కాలేజెస్ అన్నీ కూడా ఏ స్లాట్ కావాలి, ఏ టైంలో కావాలి యెస్ చేసిన వెంటనే మీకు వెరిఫికేషన్ అయిపోతుంది. అంటే స్లాట్ అయిపోతుంది. ఈ స్లాట్ అయిపోయిన తర్వాత మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ క్యారీ చేసుకొని కౌన్సిలింగ్‌కి అటెండ్ అయితే మీ సర్టిఫికేట్స్ వెరిఫై చేస్తారు. తర్వాత మీకు వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీరు ఆన్‌లైన్‌లోనే వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు. ఇది టోటల్‌గా కంప్లీట్‌గా ప్రాసెసింగ్ ఫీ స్లాట్ బుకింగ్ చేసుకునే ప్రాసెస్ అనేది. నెక్స్ట్ ఫర్దర్‌గా వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి అది కూడా ఫర్దర్ వీడియోలో తొందరగా మీకు అప్డేట్ అయితే చేస్తాను. దట్స్ ఇట్ ఇవాల్టి వీడియోలో. సైన్ అప్ బై ఫ్రెండ్స్. థాంక్ యూ.